ప్రభువా ఈ మాటల యొక్క భావం ఏమిటో నేను గ్రహించకపోయాను. ఇవి నీ మాటలు. No man can say these words. ఏ మనిషి మాట పలకలేడు. Or my friend, or my relation, or my teachers, or a priest. నా స్నేహితులు గాని లేక నా బంధువులు గాని నా యొక్క తల్లిదండ్రులు గాని లేక పూజారులు గాని. Your words. ఇవి నీ మాటలు. I believe them. నేను నమ్మినాను. Verse came. స్వరం వచ్చింది. Go, thy sin is forgiven thee. వెళ్ళుము నీ పాపం క్షమించబడి. How simple. ఎంత సామాన్యం. And yet we find it so hard sometimes to believe it. అయినప్పటికీ కొన్ని పర్యాయం నమ్మేదానికి ఎంత కష్టం. We go on struggling and struggling and struggling for many years. అనేక సంవత్సరాలు పోరాడుతూ ఉంటాము. But so simple. ఎంత సామాన్యం. When you say from the heart, హృదయపూర్వకంగా చెప్పు. Lord, I thank you for dying in my stead. ప్రభువా నాకు బదులుగా చనిపోయిన నీకు వందనములు. I thank you for taking my place. నా స్థలముని వహించిన నీకు God, వందనములు. he did no sin. ఆయనే పాపం He knew no sin. ఆయన పాపం Had all power. ఆయన సర్వాధికారం. Yet he gave himself. ఆయన తను అర్పించుకున్నాడు. But not for himself. He has no need. ఆయనకి అక్కర్లేదు. ఆయన కొరకు కాదు. Are the angels? దూతల They కొరకు have no need. అక్కర్లేదు. Are the animals? They have no need. వారికి అక్కర్లేదు. He died for you and me. ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయినాడు. And he rose again. ఆయన తిరిగి లేచాడు. For our sake. మన కొరకు. For justification. మా నీతి కొరకు. Thereby these few words of thanks, ఆ కొన్ని కృతజ్ఞత గల మాటలు we can be transformed. That మార్చబడతాయి. happened to me. అట్లా నాకు జరిగింది. And I said, I believe it. నేను చెప్పాను ప్రభువా నమ్ముతున్నాను. I asked him, go, thy sin be forgiven thee. జరగబడినది వెళ్ళుము నీ పాపములు క్షమించబడి. And I was changed. మార్చబడినాను. Without anybody telling me, ఎవరేం చెప్పకుండా I lost taste for tobacco and shameful things and books and all the worldly things. పొగ త్రాగడం గాను దురలవాటులు చెడలవాటులు సిగ్గుకరమైన పనులు మరియు లోక పుస్తకములు అన్నిటికీ ఆ రుచే పోయింది. His life coming into me changed me and made a new person. ఆ జీవన లోపలికి వచ్చి నన్ను మార్చి నూతన వ్యక్తిగా చేసిన. Are you born again? నువ్వు తిరిగి జన్మించావా? The Lord is going to come in your heart yet. ప్రభువైన యేసుక్రీస్తు ఇంకా నీ హృదయంలోకి వచ్చినాడా? Unknown to you. నీకు తెలియకుండా He has been seeking after you. నిన్ను వెతుకుతున్నాడు. Maybe through your mother's prayer, నీ తల్లి ప్రార్థన, or your father's prayer, నీ తండ్రి ప్రార్థన, or your wife's prayer, నీ భార్య your ప్రార్థన, husband's prayer, నీ భర్త ప్రార్థన, your children's prayer, నీ పిల్లల ప్రార్థన, your neighbor's prayer, నీ పొరుగు వారి ప్రార్థన, our friend's prayer, స్నేహితుల ప్రార్థన, anybody unknown to you. నీకు తెలియకుండా ఇంకెవరో God after you. దేవుడు నిన్ను వెంటాడుతున్నాడు. And now He is speaking to you. ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు. You have no peace. నీకు సమాధానం లేదు. You are living life of slavery, నీవు బానిస life of జీవితం, defeat, failure. అపజయము పడిపోయిన జీవితం. Oh, do not resist this call. అయ్యో ఆయన యొక్క పిలుపు నిరాకరించవద్దు. Now say by simple faith, ఇప్పుడే సామాన్య విశ్వాసంతో చెప్పు. Lord, I thank you for dying for my sins. ప్రభువా నా పాపముల కొరకై నీవు మరణించేందుకై నీకు వందనములు. Thank you, send thy blood to cleanse me. నన్ను కడుగుటకై నీ రక్తం కాచినందుకై వందనములు. Thank you, rather again live in me. నాలో జీవితకై నీవు తిరిగి లేచినందుకై నీకు వందనములు. By that faith you change you. అలాంటి విశ్వాసం ద్వారా ఆయనను మార్చును. Please try and see. దయచేసి చేసి చూడండి. Don't waste your time anymore. ఇక నీ సమయం వ్యర్థం చేయవద్దు. When you lose a small amount of money, చిన్న డబ్బు నీవు పోగొట్టుకుంటే you lose your sleep, lose your rest. ఆ సమయంలో నీ నిద్ర పట్టదు, నీకు నెమ్మది ఉండదు. For a simple loss. సామాన్యమైన నష్టం. But every second we spend without Lord Jesus Christ is a tremendous loss. ప్రభు అయిన యేసు క్రీస్తు లేకుండా మనం గడిపే ప్రతి క్షణము భయంకర నష్టం. No, I never knew at that time. ఆ సమయం నాకు తెలియదు. God was calling me for His service. దేవుడు తన సేవ కొరకై పిలుస్తున్నాడు. He gave me abnormal hunger for the Bible. బైబిల్ కొరకైనటువంటి ఆఖరి అతిమీర చేశాడు. I began to spend almost whole day in the Bible. దినమాంత దాదాపు బైబిల్ చదివేవాడిని. At that time, ఆ సమయంలో I was planning to go to America for my further training in the agricultural engineering. ఇంకా అగ్రికల్చర్ ట్రైనింగ్ ఇంజనీరింగ్ కొరకై ట్రైనింగ్ ఇంకా అమెరికా పోవాలనుకున్నాను. And these firms had offered me wages for my training. అక్కడ ట్రైనింగ్ లో కూడా మరి నాకు కొంతవరకు డబ్బించడానికి వారు ఒప్పుకున్నారు. But going by the American rules, అమెరికా రూల్స్ ప్రకారం they won't allow any Indian to go there with their object. మరి ఆ ఉద్దేశం కొరకు ఇండియా వారిని ఎవరు పోనివారు. So they refused my visa. నా వీసాను కూడా నిరాకరించారు. So I couldn't go anywhere. నేను ఎక్కడ పోలేకపోయినాను. But the money I had was all gone. ఉన్న డబ్బంతా కూడా అయిపోయింది. By waiting for the visa, ఆ వీసా కొరకు కనిపెడుతున్నాను. life was broken. అప్పుడు ఆ ప్లాన్ అని పోయినాయి. My father had no money at that time. ఆ సమయంలో తండ్రి దగ్గర డబ్బు లేదు. Had a very big court case. చాలా పెద్ద కోర్టు కేసు ఉంది. I thank God for it. దాని కొరకు కూడా దేవుడు కొన్నాడు. It's all God's plan. రండి దేవుని యొక్క ప్లాన్. So I was there doing nothing, ఏం చేయకుండా అక్కడే ఉన్నాను. spending all my time with the Bible, staying there. నా సమయం అంతా బైబిలే చదువుతున్నాను, అక్కడనే ఉన్నాను. It's very, very cold weather. చాలా చల్లని దినములు. Month of December. December. Very, very cold in that country. ఆ దేశంలో డిసెంబర్ నెల చాలా చలి.
So I had to stay in my bed. నా పడకలోనే ఉండేవాడిని. I had no money to buy extra heavy full clothes to keep మరి on. యొక్క వేడి దుస్తులు వస్త్రాలు కొనడానికి డబ్బేం ఎక్కువ లేదు. So the best thing I had to stay in the bed to keep warm. గనక పడకలోనే పండుకొని అక్కడనే వెచ్చగా ఉంటే బాగుంది. I used to stay in the bed in my room, గనక నా గదిలోనే పడకలోనే ఉండేది. reading Bible whole day. దినమంతా బైబిల్ చదివేది. And every verse became real to me. ప్రతి వాక్యము వచనము చాలా I వాక్యం couldn't understand many verses. చాలా వచనం అర్థం కాలేదు. There is life coming to me to encourage me, to inspire me. అయితే నన్ను ధైర్యపరచకు ప్రోత్సాహపరచకు జీవం నా లోపలికి వస్తుంది. Again, God is so mysterious. దేవుడు ఎంత మర్మమైన వాడు. He took away all my money నా డబ్బంతా తీసేశాడు. and took me away from my friends. నా స్నేహితుల నుంచి As తీసుకుపోయినాడు. an utter stranger to a same city. మరి ఆ పరాయి పట్టణంలో కేవలం నేను పరదేశుకున్నాను. Not a single person knew me. మన ఒక్కడైనా ఎరగడు. So I decided, నేను తీర్మానించాను. even though I had no money, డబ్బు లేకపోయినా I'm not going to go to beg for money. ఎవరిని నేను డబ్బు భిక్షం అడగను. I won't go to any person. ఎవరి ఎదురు పోను. That will bring a reproach of God's name. అది దేవుడి నామమునకు అవమానం. I'm looking for a job, పని వెళ్తున్నాను. but no job available. ఎక్కడ ఉద్యోగం I దొరకలేదు. had to pray very hard. చాలా కష్టపడి ప్రార్థన చేశాను. Now, Lord, keep me warm, keep me warm. ప్రభువా నన్ను నువ్వు వేడిగా వెచ్చగా ఉంచు. He kept me warm. వేడిగా ఉంచాడు. And many times, only one cup of coffee or tea for the whole day. అనేక పర్యాయములు ఒక కప్పే తాగేది దినమంతా. And there was sufficient. అదే సరిపోయింది. All these things gave me faith ఇవన్నీ నాకు విశ్వాసం and ఇచ్చాయి. taught me నాకు I నేర్పించాయి. can trust my Lord for everything. ప్రతి దాని కొరకు నా ప్రభు నమ్మకం He is a ఉంచుతాడు. living Savior. జీవమ రక్షకుడు. If He died for my sin నా పాపలకు చనిపోయినాడు. and to save me, He gave everything. నన్ను రక్షించడానికి అన్ని ఇచ్చినాడు. Give all what He had. నాకు ఉన్నదాంతా ఇచ్చాడు. Surely He won't forsake me. నిశ్చయముగా ఆయన నన్ను విడిచిపెట్టడు. It's for my good. If I have no food today. నా మేలు కొరకే ఈ దినం ఒకవేళ భోజనం లేకపోతే At that time, ఆ సమయం even small thing was so tasty. చిన్న కొంచెం ఉంటే కూడా ఎంతో రుచి. If somebody gave me a piece of toast or a piece of coffee or a piece of pie and one cup of coffee, ఎవరైనా కొంచెం ఒక టోస్ట్ ఇస్తే ఒక కప్ కాఫీ ఇస్తే మరి ఏదైనా ఇస్తే that was more tasty than your best meal anywhere. అదే ఎంతో శ్రేష్ఠ భోజనం కంటే ఎంతో శ్రేష్ఠ. Because Lord gave it. ప్రభు ఇచ్చాడు. He gave it Lord's hand. ప్రభు చేతి నుంచి And I was so thankful. ఎంతో కృతజ్ఞుడు. And I thank you for the crumbs. ఈ ముక్కల కొరకు కూడా ఎంతో రుచి నీకు They come from your hand. నీ చేతి నుంచి వచ్చేది. What a joy it is ఎంత సంతోషం. to receive all things from God's hand. కనుక అన్ని దేవుని చేతిలో When the disciples came early morning, Lake Tiberias, కనుక శిష్యులు తిబేరియా సముద్రం దగ్గర ఉదయం ఆల్చారు. and they saw fire of coal there, అక్కడ and bread there, fish there. అక్కడ నిప్పులు ఉండడము రొట్టె చేప చూసినారు. Wonderful. ఆశ్చర్యం. Heavenly feast. పరలోక విందు. They were tired whole night, రాత్రి అంతా అలసినారు. and they came there. దగ్గరికి వచ్చారు. They were surprised. ఆశ్చర్యపడ్డారు. Lord Himself prepared the fire, ప్రభు తానే ఆ నిప్పు అక్కడ చేశాడు. and He brought the bread రొట్టె తెచ్చాడు. and the fish. చేప. It was not a bakery bread. ఇది ఎక్కడో దుకాణం తెచ్చింది కాదు. It was not a fish market fish. ఇది ఒక మార్కెట్ లో ఫిష్ కాదు. God Himself by your hand. ప్రభువే చేశాడు. I can imagine నేను ఊహించగలను. the disciples with the tears enjoying their feast. శిష్యులు కన్నీరు కాస్తూ ఆ విందును Our Lord loves us so much. ప్రభు మన ఎంత ప్రేమిస్తున్నాడు. By His own hand, He made the fire. He brought the bread. He brought the by His own hand. సొంత చేతులతోనే అక్కడ నిప్పు రాత పెట్టినాడు, రొట్టెలు చేసినాడు, మరి చేపలు That's my కొట్టాడు. condition. అది నా స్థితి. Anybody gave me a coffee? ఎవరైనా కాఫీ The Lord Himself. ప్రభువే. Lord, thank you ప్రభానికి వందనాలు. for one cup of coffee, One cup coffee. for a piece of bread, Bread. for a piece of toast మరి టోస్ట్ from your hand. నీవే చేతు. And that gave me faith. అదే నాకు విశ్వాసం. So I praise God. దేవుని స్తోత్రం. He called me for His service ఆయన సేవకు పిలిచాడు. by teaching me very simple faith ఈ సామాన్య విశ్వాసం నేర్పిస్తూ వచ్చాడు. to trust Him. ఆయన నమ్మడానికి. Now I can praise Him. ఆయన స్తుతి- All these 43 years, ఈ గత 43 He has సంవత్సరాలు been so gracious ఆయన ఎంతో and కృపగల, so faithful ఎంతో నమ్మకం, and so wonderful ఎంతో అద్భుతం, and so loving. ఎంతో ప్రేమగల. He has met every need. సత్య అక్కడ తీర్చాడు. I don't have any occasion in all these 43 years when He has failed me. గత 43 సంవత్సరాల్లో ఎప్పుడైనా నా విషయం తప్పినట్టు చూడండి. Even though I am so unworthy, ఎంతో అయోగ్యుని, He was so gracious, ఎంతో కృపగల. providing food every time. అన్ని సార్లు భోజనం ఇస్తున్నాడు. One night, ఒక రాత్రి I was about to sleep after midnight, మధ్యరాత్రి నిద్రపోతున్నాను. and there came a knock at the door. ఒక తలుపు తట్టాడు. Man came inside లోపలికి వచ్చాను. with a sleeping suit ఆ రాత్రి and వస్తుంది said to me, నాతో అన్నాడు, "Brother, forgive me coming at the late hour." సోదరా ఈ ఆలస్యంగా వచ్చేందుకు క్షమించండి. I was sleeping, he said. నేను నిద్రపోతున్నాను. I saw a dream. ఒక కల వచ్చింది. In the dream, somebody said to me, ఆ కలలో ఎవరు అన్నారు, "Go to Bakr Singh and bring him for food." బస్సు ఎదుగు వెళ్ళు, భోజనం తీసుకో. I got up. నేను లేచాను. I went to my kitchen side. అందులో కిచెన్ పోయినాను. And there I saw to my surprise one plate of rice lying there in the kitchen, some curry. అక్కడ ఒక ప్లేట్ అన్నం ఉంది, మరి కూర ఉంది. ఆశ్చర్యంగా, Brother, please tell me, did you have any food today? బ్రదర్ దయచేసి చెప్పండి, భోజనం చేసినావా? I told him, let me think for a while. నేను అన్నాను, కొంచెం తలస్తాను. I had no food that day. ఆ దినం భోజనం చేయలేదు. Whole day. You know what? Right from morning to the time. ఉదయం సాయంత్రం I వరకు. said, yes, it's quite true, I had no food. ఆ నిజమే భోజనం చేయలేదు.
I'm not feeling hungry anyway. ఏం ఆకలేం లేదు, Please come. దయచేసి రండి, There is food for you. నీకు భోజనం ఉంది. And ever to be the heavenly feast. అది పరలోక విందుగా ఉంది. Like that, ఆ విధంగా day by day, దినదినం Lord coming and providing. ప్రభువు ఇస్తూ వచ్చాడు. And those are the happiest days. ఆ దినముల అనుభవము I సంతోషం. could see God's finger moving this way that way. దేవుని యొక్క చేయి ఆ విధముగా కదులుతూ పనిచేస్తున్న If చూశాను. God calls you for a service, దేవుడు తన సేవకులు పిలుస్తుంటే follow Him. వెంబడించండి, Trust Him. నమ్మండి, Obey Him. విధేయుకండి, Don't doubt Him. సందేహించండి. Don't question Him. అడగవద్దు, He will not fail you. ఆయన తప్పోడు, You may fail Him. నీవు తప్పుతావు. He can never fail. He can never change. ఆయన మార్చగలరు, We change Him. మనం మారిపోతాం. But the honor it is to serve Him. ఆయన సేవ ఎంత ఘనత. Can you tell me anybody more joyful than one who serves the Lord? చెప్పగలవా? ప్రభువు సేవ చేసే వారి కంటే సంతోషం కంటే ఎవరైనా How సంతోషం. foolish we are. ఎంత బుద్ధిహీనులు. Thinking much more of the worldly service than Lord's service. లోక ఉద్యోగ సేవలే ప్రభు సేవ కంటే ఎక్కువ అనుకుంటాం. Oh, don't waste your life anymore. వద్దు, ఆ విధంగా జీవితం వ్యర్థం చేయొద్దు. Young people, old people, whosoever you may be, యవనస్తులు, వృద్ధులు, మీరు ఎవరైనా సరే hear God's call calling you. దేవుని యొక్క పిలుపు వినండి. దేవుడు పిలుస్తున్నాడు. My condition నా స్థితి is absolutely unfit for God's service. దేవుని సేవ కేవలము అనర్హుని. A stammerer and a stutterer. సరిగా మాట్లాడలేను, నచ్చి The words won't come so far. మాటలు సరిగా రావు. Even though I go to the roadside, రోడ్డు మీద పోయినప్పుడు if you ask anybody about the road, ఎవరైనా ఈ సో ఎక్కడంటే or a policeman, పోలీసు వాడిని I was అట్లా the అనేవాడు. words won't come out. మాటలు సరిగా రావు, It's very, very embarrassing. చాలా సిగ్గు. You want to ask a question, ఒక అడగాలంటే bus conductor, కండక్టర్, or a policeman, ఒక పోలీసు వాడిని, or a shopkeeper, ఒక దుకాణంలో they say to me, వాళ్ళు అంటారు, what do you want? ఏం కావాలా? Then I'll go with it. సరే వెళ్ళిపోయేది. Feeling so ashamed. చాలా సిగ్గుతో, I said, Lord, ప్రభువా I stutter, నేను నచ్చువాడిని, I stammer, నేను మూగవాడిని, I can't speak మాట్లాడలేదు, freely. ధారాళంగా I'm మాట్లాడు, so nervous. ఎంతో When I భయపడేవాడిని. see a crowd, గుంపు my చూసి knees shake. నా మోకాళ్ళు భయము, I'm so fearful. అంత భయంతో ఉండేవాడిని. I can't even sing a single note. ఒక్క పాట నాకు రాదు. How can such a weak man, foolish man, be that preacher? ఇటువంటి బధీరమైన బుద్ధిహీనమైన మనిషి ఎత్తు సేవకుడు కావాలి. The Lord knows better. ప్రభు తెలుసు. He can touch our lips. ఆయన మన పెదవులు తాకును, He can touch our tongues. ఆయన నా నాలుకను. If He calls us, He knows us ఆయన also. పిలిస్తే ఆయన మన ఎరుగును. Knowing our condition, He calls us. మన స్థితి ఎరిగి ఆయన పిలుచును. He's not going by our human qualifications. మనుష్య యోగ్యత చూడడు. So don't let your human handicap keep you away from Him. కనుక నీ మనుష్య కొరతలు ఆయన దూరముగా చేయకుండా కాదు. Now on this day, on my birthday, ఈ దినము నా యొక్క పుట్టుక దినం. I want to praise Him నేను ఆయన with స్థుతించను all my heart, నా హృదయాంతతో, with all my being, నా యొక్క యావత్తుతో. for calling me a foolish vessel, ఒక బుద్ధిహీనమైన పాత్రను ఆయన a పిలిచాడు. weak vessel, బలహీన పాత్ర, a despised vessel, అవి a నిరాకరించిన blasphemer, దూషకుడి to be His witness ఆయన సాక్షిగా ఉంది. and taking me down the whole world. ఆయన లోకమంతా అంతా I don't know why. ఎందుకో I తెలియదు. don't know why. ఎందుకో He తెలియదు. knows it. ఆయన You తెలుసు. will ask Him. ఆయన అడగాల. He will tell you. ఆయన చెప్తాడు. While He's speaking to you. ఆయనతో But మాట్లాడుతున్నారు. I thank you for your prayer. మీ ప్రార్థన కొరకై మీకు వందనములు. I appreciate it very much. ఎంతో మీ విషయం I need them very much. ఆ ప్రార్థన అవసరం. Because of your prayer, Lord is so good and so gracious. మీ ప్రార్థనలు బట్టి ప్రభు ఎంతో దయ, ఎంతో కృప చూపి